హాయ్ ఫ్రెండ్స్, అమెరికా ఇజ్రాయెల్ కలుసుకుని ఇరాన్ పై అయితే బాంబుల దాడి అయితే చేశారనమాట. దాని కారణంగా వాళ్ళ సుప్రీం హీరో అయిన ఖమేనీ అనే ఆయన చనిపోయాడు అనమాట. ఆయన చనిపోవడం వలన ఇప్పుడు వీళ్ళైతే ఇంకా ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే, మాకు ఇంకా ఓర్పు అవన్నీ ఏం లేదు, ఇంకా మేము పూర్తిగా మీ మీద దిగుతున్నామని చెప్పేసి యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో చాలా ప్రదేశాలు అంటే దగ్గర మనం చూసుకుంటే యుఏఈ, కువైట్, బహ్రెయిన్, దుబాయ్ ఇలాంటి చోట్ల మొత్తం కూడా రాత్రి వీళ్ళు బాంబు దాడులు అయితే చేశారనమాట. చాలా మంది ప్రాణ నష్టం జరిగింది, అంతేకాకుండా చాలా ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయని చెప్పొచ్చు. దీనికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, దాడులకు ప్రతిస్పందిస్తూ ఇరాన్ పెద్ద సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులను మరియు డ్రోన్లను ఉపయోగించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా యుఏఈ, కువైట్, బహ్రెయిన్ వంటి పాశ్చాత్య దేవాలయాల్లోని ప్రాంతాలు షేక్ అయ్యాయని చెప్పాలన్నమాట. యుఏఈ 137 క్షిపణులని 209 డ్రోన్లను అడ్డుకున్నట్లు ఆ దేశం తెలిపింది. అంతేకాకుండా ఇరాన్లో 200 మందికి పైగా మరణించారనమాట. అంతేకాకుండా 700కి పైగా గాయాలు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారనమాట. అంతేకాకుండా కొందరు పిల్లలు కూడా బాంబు మిసైళ్ల దాడిలో చనిపోయారని చెప్పారు. అంతేకాకుండా గగనతల మూసివేత జరిగిందనమాట. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల పెరుగుదలతో పలువురు దేశాలు తమ గగనతలాలను మూసేశాయి, ఫ్లైట్లు పెద్దగా రద్దయ్యాయని చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రపంచ దేశాలు వేరే రకాలుగా స్పందిస్తున్నాయి. EU శాంతికి పిలుపునిస్తోంది. యుఏఈ అండ్ పొరుగు దేశాలు ఇరాన్ చర్యలపై నిరాశ వ్యక్తం చేస్తున్నాయన్నమాట. ఇంకా అంతేకాకుండా అమెరికా, ఇజ్రాయెల్ కూటమి పూర్తిగా యుద్ధానికి దిగినట్లు భావిస్తున్నారు. ఇరాన్ కూడా బాలిస్టిక్ కోప్ సామర్థ్యంతో మిడిల్ ఈస్ట్లోని పెద్ద భాగాలను టార్గెట్ చేస్తుంది. ఈ పరంగా చూసుకుంటే కనుక ప్రపంచపరంగా ఆర్థిక, సామాజిక ప్రభావాలు దీని మీద ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు. హర్మ్యూజ్ స్కైటర్ సమీపం యుద్ధ కారణంగా అత్యంత ప్రమాదకరం అవుతుంది. అంటే అది వచ్చి మనకు ఇరాను, ఇజ్రాయెల్ వీటన్నిటికీ మధ్యలో జరిగే ఒక కాలువ అనమాట. అక్కడ వచ్చి ఈ హర్మూజ్ అనే ప్రాంతం ఉంది, అక్కడి నుంచి బాంబులు అయితే వీళ్ళు వేస్తున్నారు. కాబట్టి అది ఆ ప్రదేశం అంతా మొత్తం చాలా ఇబ్బందిగా తయారైందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా మీరు, అంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని అయితే చెప్పొచ్చు అనమాట. ఈ విధమైన కారణాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఇప్పటి వరకు యుద్ధ చర్యలు పూర్తిగా శాంతియుత మార్గానికి తిరిగి పోలేదు. ప్రతి దేశాలు తమ ప్రయోజనంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇది సంక్షోభాన్ని ఇంకా పెంచే విధంగా అయితే ఉందన్నమాట. ఈ విధంగా జరుగుతోంది ఇక్కడ. మనకు మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందనే చెప్పే విధంగానే ఇప్పుడు పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అనమాట.